తెలంగాణ ప్రజల యొక్క 60 ఏళ్ల కల స్వప్నం సాకారం అవుతున్నటువంటి సమయానికి మరికొన్ని గంటలు మాత్రమే దూరంలో ఉన్నాం. మనం మరికొన్ని గంటల తర్వాత అంబరాన్ అనేటువంటి సంబరాలను చేసుకోవడం కూడా తెలంగాణ సమాజం అంతా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉద్యమమే ఊపిరిగా వామపక్ష ఉద్యమాల్లో తన జీవితం అంతా గడిపి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత చట్టసభలో గట్టిగా తెలంగాణ వాళ్ళు వినిపించినటువంటి మాజీ శాసనసభ పక్ష నేత సీనియర్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు, వెల్కమ్ టు ద స్టూడియో అండి. సార్, ముందుగా అంటే దాదాపు 14 ఏళ్ల పాటు నిరంతరంగా ఉద్యమాలు చేసిన తర్వాత ఈరోజు తెలంగాణ వచ్చింది. అంతకుముందు కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి, ఫెయిల్ అయినాయి. అయితే ఈసారి మాత్రం విజయం దిశగా వచ్చిన మాకు 12 గంటలైతే సాధికారికంగా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది సార్. అంటే ఒకప్పుడు మీలాంటి వాళ్ళు సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉండి, శాసనసభ పక్ష నేతలుగా ఉండి, పోలీసుల యొక్క అణచివేతను కూడా ఎదుర్కొని ఉద్యమాలు చేసినటువంటి రోజు నుంచి వీళ్ళందరూ కూడా మీ కింద పనిచేసేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి ఈ సందర్భాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది సార్? తప్పకుండా తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ తోటే మొదలు కాలే. తెలంగాణ ఉద్యమం 3 తరాలుగా జరుగుతున్న ఉద్యమం. 69 ఉద్యమం తర్వాత యావత్ తెలంగాణ ప్రజలలో ఒక విముఖత కలిగింది. ఇక రాదు తెలంగాణ అనేటువంటి భావన కలిగింది. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినాడు. చెన్నారెడ్డి కంటే గొప్పోడా కేసీఆర్, ఆయనతోటే సాధ్యం కాంది ఈయనతో సాధ్యమైద్దా అని చెప్పి మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి ఆనాటి ముఖ్యమంత్రులు ఇది పుగలో పుట్టి మగలో మాయమైనటువంటి పార్టీ, కేసీఆర్ గారికి అంత సత్తా లేదని చెప్పి మాట్లాడారు. కానీ అలాంటి స్థాయి నుంచి ఇవాళ 13 సంవత్సరాల కాలంలో సుదీర్ఘమైన పోరాటాలు చేసి అనేక రకాల త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. నిజంగా టీఆర్ఎస్ పార్టీకి కానీ, మరీ ముఖ్యంగా దాన్ని నడిపించిన కేసీఆర్ గారు కానీ జీవితం ధన్యమైపోయింది అనుకుంటాం. ఎందుకంటే 60 సంవత్సరాల కళ సాకారమైంది. సాధ్యం కాదు అని చెప్పి చతికిలపడ్డ తెలంగాణ సమాజం సాధ్యమైందని చెప్పి ప్రూవ్ చేసినటువంటి గొప్ప సందర్భం కాబట్టి దాన్ని మాటల్లో చెప్పలేము. అందుకని కేసీఆర్ గారు దీన్ని తెలంగాణ ప్రజల విజయంగా వర్ణించారు. దీన్ని అమరవీరులకే అంకితం ఇచ్చారు. ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ అను కేసీఆర్ గారు చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ గారి హైకమాండ్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ కేసీఆర్ గారి స్ఫూర్తి ప్రదాతలంతా కూడా తెలంగాణ ప్రజలే కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆపద వచ్చినప్పుడు, సంపద వచ్చినప్పుడు, ఆంధ్ర సంపన్న వర్గాలు, ఆంధ్ర రాజకీయ నాయకులు హేళన చేస్తున్నప్పుడు కడుపులో పెట్టుకొని కాపాడుకున్న ప్రజలు వాళ్ళే కాబట్టి, నడిపించిన వాళ్ళు వాళ్ళే కాబట్టి ఇలా వాళ్ళకే అది ఆపాదించే ప్రయత్నం చేసినాడు. ఇవాళ డెఫినెట్గా మాలాంటి ఉద్యమంలో ఉన్న సందర్భంలో ప్రభుత్వాలు ఎవరు నడిపితే వాళ్ళకు అనుగుణంగా ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వాళ్ళు లోబడి పనిచేస్తారు. ఇవాళ కొడుతున్నటువంటి పోలీసుది బాధ్యత కాదు, కొట్టమని ఆదేశిస్తున్న ప్రభుత్వానికి బాధ్యత. ఆనాడున్న పరిస్థితులలో ఆంధ్ర సర్కారు కాబట్టి కుట్రలతోటి, కుతంత్రాలతోటి, అణచివేతతోటి ఉద్యమాలు ఆపైనటువంటి వెకిలి ప్రయత్నం చేసింది కాబట్టి అవన్నీ జరిగినాయి. అసలు ఒక్కొక్క సంఘటన తలుచుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతాయి. అంటే ఎంత అమానుషంగా ప్రవర్తించిండ్రు, ఎంత దారుణంగా కొట్టిండ్రు, ఎంత దారుణంగా హింస పెట్టిండ్రు అనేది ఉస్మానియా క్యాంపస్ లాంటి ప్రాంతాలలో మీలాంటి వాళ్ళు కూడా సజీవ సాక్ష్యం. ఒకరోజు మగపిల్లలు ఉద్యమాలు చేస్తుంటే దీన్ని ఆర్పేయాలని చెప్పి కంకణం కట్టుకున్నప్పుడు మొత్తం కరెంటు తీసి విద్యార్థుల మీద పాశవికంగా విరుచుకపడ్డప్పుడు మీడియాను కూడా వదిలిపెట్టకుండా, మీడియా వల్లనే ఇది ప్రేరేపించబడుతుందని చెప్పి మీడియా మీద కూడా విరుచుకపడ్డప్పుడు చివరికి ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు, ఆడపిల్లలు వచ్చి మా అన్నలు కొట్టకండి అంటప్పుడు తుపాకీ మడమలని పెట్టి వాళ్ళని హింస పెట్టినట్టు సందర్భం. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు 18 మంది 20 మంది జాయిన్ చేసినప్పుడు ఇవన్నీ అనేక సంఘటనలు. అంటే ప్రతి నిత్యం ఉద్యమాలు. తెలంగాణ ఉద్యమంలో అసలు ఏర్పడకుండానే చాలా గొప్ప గొప్ప మిలిటెంట్ సందర్భాలు కూడా మనం చవి చూసినాం. ఏది ఏమైనప్పటికీ కూడా సరే ఉద్యమం అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. కేసీఆర్ గారే చెప్పిండ్రు, నేను ఉద్యమంలో దిగినప్పుడే ప్రాణాన్ని త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డా అని చెప్పిండ్రు. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పిండ్రు. అది అక్షరాల అనేక సందర్భాల్లో అది కళ్ళ ముందు కనబడ్డాయి. సార్, ఇంకొక మాట అంటే సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి ఈ సమయంలో కూడా ఒక్క పెన్నుపోటుతో
మొత్తం 7 మండలాలని ఖమ్మం నుంచి తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపినటువంటి పరిస్థితి ఉంది. అంటే కొంతమంది అంటే మేబీ తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉండేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. జరిగినటువంటి ఆర్డినెన్స్ని కూడా పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక్క పెన్నుపోటుతోని మళ్ళీ తెలంగాణ భవిష్యత్తును మార్చేటువంటి ప్రయత్నం ఇప్పటికీ జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో సంబరాలు చేసుకుంటూనే ఇంకేమైనా మీరు చెప్పగలుగుతారు సార్ తెలంగాణ ప్రజలకి? ఇప్పుడు కలిసి ఉండాలని చెప్పేవాళ్ళు అవసరమైతే చర్చించుకొని పరిష్కరించుకుందాం అనేవాళ్ళు ఇవాళ ముసలి కన్నీళ్ళు కాస్తారు. చంద్రబాబు నాయుడు సమన్యాయం సమధర్మం అని చెప్పేవాళ్ళు. ఈ దేశంలో ఒక ప్రాజెక్టు కడితే 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాల భూములు ముంపులకు గురవుతున్నాయి. అంత మాత్రాన ఒకే రాష్ట్రం కింద ఆ భూములని ఉండవు. ఇవాళ మనకి మహబూబ్ నగర్లో జూరాల ప్రాజెక్ట్ ఉంది, కర్ణాటక భూములు కూడా మునుగుతాయి, మనం తీసుకుంటాం. ఇవాళ బాక్రనంగల్ ఉంది, ఇవాళ పోలవరం ప్రాజెక్టు కింద కేవలం తెలంగాణ భూములు మాత్రమే కాదు, కొంత ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఒరిస్సా సంబంధించిన భూములు కూడా మునుగుతాయి. ఇవాళ నువ్వు ఛత్తీస్గఢ్ భూములు కానీ ఒరిస్సా భూములు కానీ నువ్వు ఆర్డినెన్స్ పెట్టి తీసుకోలేవు కదా, కేంద్రానికి అధికారం ఉన్నప్పటికీ కూడా. ఇదంతా ఏంటంటే ప్రాజెక్టులు కడుతున్న క్రమంలో ఇతర రాష్ట్రాల భూములు ముంపుకు గురవుతున్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించుకొని అవసరమైతే కంపెన్సేషన్ ఇచ్చి మనం తీసుకోవాలి. రెండోది ఏముంటుంది, అవసరమైతే కొంత అంటే న్యాయబద్ధంగా చర్చించుకొని డిజైన్ మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ ప్రజల యొక్క గోడు కూడా పట్టించుకోవాలి. ఇది మరీ ముఖ్యంగా పోలవరం విషయంలో మునుగుతున్న గ్రామాలు గిరిజన గ్రామాలు, మునుగుతున్నది ఫారెస్ట్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఫారెస్ట్ని కాపాడాలని చెప్పి అయితే కంగన కట్టుకుంటుందో, గిరిజనులకి స్పెషల్ చట్టాలు తెచ్చి వాళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళ బతుకులకు మద్దతు చేయాలని చెప్పి భావించిందో, ఈ రెండు కూడా అలా దెబ్బతింటామని. ఒకవైపు పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి, రెండో వైపు ఫారెస్ట్ పోతుందని, మూడోది ముంపుకు గురయ్యేటువంటి 204 గ్రామాలు గిరిజన గ్రామాలని చెప్పినప్పటికీ కూడా దాన్ని పెడచెవిన పెట్టి ఇవాళ మేము ఏమైనా చేసుకుంటాం అనేటువంటి అహంకారంతో ప్రవర్తించడం సరైనది కాదని నేను చేస్తున్నాం. ఇప్పటికైనా విజ్ఞత ఉంటే మేమే కాదు, ఆంధ్ర ప్రాంత జలసంఘ నిపుణులు కానీ మేధావులు కానీ చెప్పిన అంశం ఏంటి, గిన్ని గ్రామాల ముంచి గిన్ని లక్షల ఎకరాలను ముంచి పోలవరం ప్రాజెక్ట్ అవసరం లేదు, అవసరమైన డిజైన్ మార్చుకోమని చెప్పిండ్రు. రెండవది ఏం సూచన చేసిండ్రు, జరగకూడదని జరిగితే ఏమైనా ప్రమాదం జరిగితే రాజమండ్రి లాంటి చారిత్రాత్మకమైన పట్టణం అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం ఉందని కూడా చెప్పిండ్రు, నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పిండ్రు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇలా ఆర్డినెన్స్ తెచ్చి ఈ పని చేయడం అనేది సమస్య కాదు. మోడీ గారి ప్రభుత్వం కూడా ఆశించింది ఏంటి, ఏదన్నా ఆర్డినెన్సులు అని చట్టాలు పేద ప్రజల కోసం తెస్తారని మేము ఆశించడం. కానీ ఇలా గిరిజన గ్రామాలను ముంచి గిరిజన ప్రజలను రోడ్ల మీద వేసేటువంటి వాళ్ళ బతుకులు చిత్రం చేసేటువంటి ఇలాంటి ఆర్డినెన్స్ వస్తాయని చెప్పి కళలు కూడా ఊహించలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విజ్ఞతతోటి ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులతో మాట్లాడి అవసరమైతే డిజైన్ మారుస్తారా ఏం చేస్తారనేది చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధికారం ఉందని అడ్డగోలుగా ఏది పడుతుంది చేసేటువంటి పద్ధతి మంచిది కాదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మళ్ళీ మనం సంబరాల దగ్గరకు వద్దాం సార్. ఈరోజు అర్ధరాత్రి నుంచే సంబరాలు జరగబోతున్న ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి దాదాపు వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నటువంటి మాట కూడా గవర్నమెంట్ చెప్తుంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీలాంటి కీలక నేతలంతా కూడా ఈరోజు ఎక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు సార్? అమరుల స్తూపం దగ్గరనో లేకపోతే హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకుంటాం. ఎక్కడికక్కడ ఏ వాడకు ఆ వాడ, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ పట్టణానికి ఆ పట్టణం ఇవాళ మొత్తం సంబరాలలో మునిగి తేలిపోతూ ఉన్నారు. మేము స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం కాదు, ఆ సంబరాలు చూసడం కాదు. తెలంగాణకి ఇవాళ ఇదే తొలి సంబరాలు. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు స్వతంత్రం వస్తే సంబరాలు చేసుకున్నారు. కానీ అప్పటికి ఈ జాతికి విముక్తి రాలే. అందుకనే ఆనాడు స్వతంత్ర వేడుకలు జరుపుకునేటువంటి అవకాశం మా జాతికి లేదు. ఇవాళ డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతున్న సందర్భం కాబట్టి డెఫినెట్గా ఏ కుటుంబానికి ఆ కుటుంబం, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ, వాళ్ళు ఏ కులమైనా కావచ్చు కాక, వాళ్ళు ఏ మతమైనా కావచ్చు కాక, పూర్తి స్థాయిలో సంబరాలు జరుపుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ దిశగా ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ అర్ధరాత్రి 31వ తారీఖు నాడు మధ్యరాత్రి 12 గంటలకు ఎట్లయితే నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేటువంటి ఆస్కారంలో అదే పద్ధతిలో 12 గంటల నుంచి ఈ రాత్రి 12 గంటల నుంచి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని చెప్పి ఇప్పటికే
మా పార్టీ పరంగా పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా కూడా సంబరాలకి వారోత్సవాల లెక్క జరుపుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులతో పాటుగా అనేక సంఘాలతో పాటుగా ప్రజలతో పాటుగా ప్రభుత్వం కూడా దీనికి పూర్తి ఏర్పాట్లు చేసింది. రైట్ సార్, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలప్పుడు చెప్పింది పునర్నిర్మాణం చేయబోతున్నాం, బంగారు తెలంగాణ నిర్మించబోతాం అనేటువంటి మాటల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుంది, పర్టికులర్గా కొన్ని సమస్యల పట్ల, కొన్ని ఇష్యూస్ పట్ల పార్టీకి ఉన్నటువంటి వ్యూ ఏంటిది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎడిషన్ ఆఫ్ వార్తలు వాస్తవాలు. ఇక మనతో పాటు ఈటెల రాజేందర్ గారు ఎంతో ఇంతకుముందు మాట్లాడినా మరి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది, ప్రజాప్రభుత్వం రాబోతుంది, ప్రజలే మాకు హైకమాండ్ అనేటువంటి మాట చెప్పినారు. కాబట్టి ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు ఉన్నటువంటి ప్రభుత్వాలు మాకు సంబంధం లేనటువంటి ప్రభుత్వాలు, మేము ఏదైనా చెప్పుకోవాలనుకుంటే మా ఎమ్మెల్యేకి మాత్రమే చెప్పుకునేది అనేటువంటి ఒక ఒపీనియన్లో ఉండే. అయితే ఈసారి వచ్చినటువంటి గవర్నమెంట్ పైన చాలా అంచనాలు ఉన్నాయి, చాలా సవాళ్ళు ఉన్నాయి, వాటికి సమాధానాలు కూడా మా దగ్గర ఉన్నాయని టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. వివిధ సమస్యలపైన టీఆర్ఎస్ పార్టీ ఎట్లా రెస్పాండ్ కాబోతుంది, ఎట్లా సొల్యూషన్స్ వెతకబోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈటెల గారితో మాట్లాడతాం. సార్, అంటే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అది ఎగ్జాక్ట్గా చాలామంది ప్రజల లోపల ఉంది. నిన్న దాకా ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే అది మాకు సంబంధం లేనటువంటి గవర్నమెంట్, మా పట్ల ఎప్పుడు ఒక వివక్షను చూపించేటువంటి గవర్నమెంట్ అనేటువంటి మాట ఉంది. ఈసారి మాత్రం ఉద్యమంలో మీతో పాటు మమేకమైనటువంటి ఉద్యోగుల నుంచి మొదలుకొని విద్యార్థులు కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, సాధారణ రైతుల వరకు కూడా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఏదైనా మాకు సమస్య ఉంటే డైరెక్ట్కి వెళ్ళి చెప్పుకోగలిగేటువంటి యాక్సెస్ మాకు ఉండబోతుంది అనే ఒక అంచనాలో ఉన్నారు. వారి ఆశలని నిజమైతే అనుకుంటారా సార్, లేదంటే మీ గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ కంటే ఎట్లా డిఫరెంట్ ఉండబోతుంది సార్? 60 సంవత్సరాలుగా ఏ పద్ధతులు అయితే అమలు చేయబడ్డాయో, చట్టాలు ఉన్న వాళ్ళ చుట్టాలని, ప్రభుత్వాలు ప్రజల కోణంలో ఆలోచించమని చెప్పి అయితే భావించి ఇలా రాజకీయాలంటే విముక్త కలిగిందో దాని నుంచి బయటపడాల్సిన అక్కర ఉంటుంది. రెండవ మాట ఏంటంటే, ప్రజాప్రభుత్వం అన్నప్పుడు ప్రజలు మెచ్చే పద్ధతిలో, ప్రజలు దాన్ని మా ప్రభుత్వం అని భావించే పద్ధతిలో పాలన కొనసాగాలనేదే మా భావన. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట అంటాడు, వీఆర్ నాట్ రూలర్స్, జస్ట్ వీఆర్ సర్వెంట్స్ అంటాడు. మనం రూల్ చేసేటోళ్ళం కాదు, సర్వ్ చేసేటోళ్ళం మాత్రమే. ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం రూల్ చేసే ప్రభుత్వం, రూలర్స్ అనేటువంటి పద్ధతి కాకుండా, మాది రూలింగ్ పార్టీ అని గర్వపడే పద్ధతి కాకుండా, మేము సర్వ్ చేయడానికి వచ్చినటువంటి దాంట్లో పనిచేస్తామని చెప్పి మేము భావిస్తాము. రెండో అంశం ఏంటంటే, మీరు ఇంతకుముందు అన్నట్టుగా అనేక వర్గాల ప్రజలు, ఇవాళ అనేక వర్గాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయని చెప్పి భావించారు. వాటిని అన్నిటి కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట అంటాడు, మనసు ఉంటే మార్గం ఉంటుంది తమ్మి అని. చేయాలనేటువంటి తపన ఉంటే తప్పకుండా సాధ్యం కాదు ఏం లేదనేదే మా భావన. ఎందుకంటే ఇలా ప్రజలలో ఒక గమ్మతైన అంశం ఏంటంటే, గింత సాధ్యం కాని తెలంగాణ అంశాన్ని పరిష్కరించినటువంటి, రాష్ట్రాన్ని సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పెద్ద ఇష్యూ కాదనేటువంటి భావన ఉన్నది. ఎందుకంటే ఇవాళ సరే మాలాంటి వాళ్ళను పెద్ద రాజకీయ నాయకులు చూడకపోయినప్పటికీ కూడా మాలాంటి వాళ్ళ మీద విశ్వాసం అవుతుంది. వీళ్ళు పట్టుబడతారు, పనిచేస్తారు, వీళ్ళు రాక్షస్ కేసు, మా భాషలో చెప్పాలంటే రాక్షస్ కేసు అనే భావన ఉన్నది. డెఫినెట్గా ఇవాళ ఎన్ని వర్గాలైతే ఆ ఇందిరా పార్క్ దగ్గర టెంట్లేసి ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ఆక్రందనలు వెలిపించినప్పుడు, ఆవేశాన్ని వెలగెక్కినప్పుడు మేమందరం పోయి సంఘీభావం చెప్పినాం, తప్పకుండా పరిష్కరించుకుంటామని చెప్పి హామీలు ఇచ్చినాం. ఒకే రోజు ఒకే సంవత్సరం అని కాకుండా ఉన్నంతలో గొప్పగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. గతంలో లాగా ఒడ్డెక్కేదాకా ఊడమల్లప్ప, ఒడ్డెక్కినాక బూడమల్లప్ప అనే పద్ధతులు కాకుండా, విస్మరించే పద్ధతి కాకుండా డెఫినెట్గా మా వాళ్ళ ఆందోళనతో ఊరికే వస్తూ ఉన్నారు. ఇవాళ ఒకే సంఘం ఒకే డిమాండ్ మీద 20 సార్లు నన్ను కలుపుతారు, మా హరీష్ గారు కలుపుతారు, కేటీఆర్ కలుపుతారు, మా సార్ని కలుపుతారు. అట్లా కాకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మర్చిపోతారేమో, పట్టించుకోరేమో, రేపు మొత్తం పోలీసు వలయాల మధ్యలో ఉంటారేమో, వీళ్ళు గత పాలకుల్లాగా సుఖానికి అలవాటు పడతారేమో అంటే భావన వాళ్ళకు ఉంది. ఇవాళ మేము గత 13 ఏళ్ళుగా కష్టజీవులం. మేము రేపు కూడా ఇదే పద్ధతిలో మా వేషభూషణలు ఏం మారవు, మా దైనందిన జీవితం ఏం మారదు, మాకేం అదనంగా ఏం రావు. మేము 13 సంవత్సరాలుగా మీ కళ్ళల్లో మెదులుకుంటా, మీ కాళ్ళల్లో మెదులుకుంటా ఎట్లయితే ఉద్యమాన్ని నడిపినామో
మీ అందరి విశ్వాసం పొందే ప్రయత్నం చేసినాము. రేపు పరిపాలన కూడా కొత్త ఒరవడి, ఒక కొత్త సాంప్రదాయానికి తప్పకుండా మేము తెరలేపుతామని, మీ విశ్వాసం పొందుతామని మేము భావిస్తాము. మాకు అవకాశం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక నెలలోనో ఒక 2 నెలల్లోనో ఏమైందని ఆందోళన కాకుండా ఇన్నాళ్ళు గడిచిపోయింది. ఒక్కొక్క ఆయన 40 ఏళ్ళు గడిచిపోయింది, 45 ఏళ్ళు గడిచిపోయింది, 50 ఏళ్ళు గడిచిపోయింది. ఉద్యోగం దొరకకుండానే మొత్తం జీవితం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక సమస్య పరిష్కారం కోసం పరితపించి 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిపోయినా కూడా కాలేదు. కానీ ఇవాళ మీ ప్రభుత్వం, మీరు గెలిపించుకున్నటువంటి, మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వం డెఫినెట్గా మీరు ఆ ఓపికని, ఆ సత్తాని, ఆ స్ఫూర్తిని మాకు తప్పకుండా ఇస్తే తప్పకుండా ఉన్నంతలో పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే కేసీఆర్ గారు ప్రాధాన్యత కూడా ప్రకటించారు. ఒకటి, మా మొట్టమొదటి ప్రాధాన్యత సంక్షేమం, మా రెండో ప్రాధాన్యత వ్యవసాయం, మా మూడో ప్రాధాన్యత ఉపాధి. ఇలా కంపెనీలను అట్రాక్ట్ చేయడం, పారిశ్రామికవేత్తలకి మేమేదో మీటింగ్లు పెట్టి మీరు రండి మీకు రాయితీలు ఇస్తామని చెప్పడం అంటే వ్యాపారస్తుల కోసం కాదు, పాలకుల కోసం కాదు, దాని ద్వారా వచ్చేటువంటి ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం. కాబట్టి ఇలా 95% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గవర్నమెంట్ సైడ్ లేదు, ఇవాళ మొత్తం ప్రైవేట్ సైడ్ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇలా ఐటీఆర్ లాంటి ప్రాజెక్టులు కానీ, ఇవాళ హైదరాబాద్ ఎంత గొప్ప రాజధాని అంటే, గొప్ప ప్రాంతం అంటే 45 డిగ్రీల ఎరటి ఎండ మధ్యాహ్నం ఉంటుంది, సాయంత్రం కానీ చల్లబడిపోతుంది. అంటే ఇక్కడున్న వెదర్ అంత గొప్పది. ఇవాళ ఎవరు కూడా దీన్ని తీసేయలేరు. ఇలా రాజశేఖర్ మాతో పంచాయతీ పెట్టుకొని ఫార్మాసిటీని తరలించే ప్రయత్నం చేసిన విశాఖపట్నానికి. అక్కడికి పోయి ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. పెట్టినటువంటి ఫ్యాక్టరీలు 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి తుప్పట్టిపోతున్నాయి. అసలు పౌడర్స్లో ఆ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువైపోయి ఇంటర్నేషనల్ మార్కెట్లో కాంపిటీట్ చేయలేకపోతున్నాయి. వాళ్ళే చెప్తున్నారు అసలు మేము పొరపాట్ల పోయినాం, మేము ఏదో భర్త మీద అలిగి బిడ్డను బాయిల్ వేసుకున్నాం, అంత పని చేసుకున్నాం, అసలు పొరపాటు జరిగిందని చెప్పి అంగీకరించారు. ఇవాళ హైదరాబాద్ వాళ్ళు ఒప్పుకోకపోయినా కోస్తా ప్రాంతంలో కొన్ని రకాల ప్రాజెక్టులు పెట్టలేరు. ఇవాళ పెట్టగలిగే ప్రాంతం హైదరాబాద్ మాత్రమే. ఇవాళ వీళ్ళు అనుకున్నట్టుగా ఏదో ఆంధ్ర వాళ్ళతోటి అభివృద్ధి అయింది, ఆంధ్ర పారిశ్రామికవేత్తలతో అభివృద్ధి అయినటువంటి తప్పు. ఇలా ప్రపంచంలో ఉంటున్న అనేక సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి, ఆఫీసులు పెట్టాయి. రేపు హైదరాబాద్ అనేది ఇవాళ ఎంత జనాభా ఉందో అంతకంటే రెట్టింపు జనాభాతో వితిన్ 5 ఇయర్స్ ఒక గొప్ప, ఈ దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా, గొప్ప రాజధానిగా, గొప్ప హైదరాబాద్గా విలసిల్లుతుందని చెప్పి విశ్వాసం మాకున్నది. ఇవాళ డెఫినెట్గా మేము ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేయడం, రెండో వైపు ఒక సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం అనేది తప్పకుండా సైమల్టేనియస్గా కొనసాగుతుందని చెప్పి భావిస్తాం. సార్, అంటే మీలాంటి నాయకులు, రాజకీయ నాయకుల కంటే కూడా ఉద్యమకారులుగా ప్రజలందరికీ తెలుసు. నిన్నటి దాకా ఉన్నటువంటి పరిస్థితి తీసుకున్నా కానీ తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి ఆర్డినెన్స్ ఇచ్చిన వెంటనే మీ అధినేత ఒక బంద్కు పిలుపునిచ్చి నేను ఇంకా ముఖ్యమంత్రిని కాదు, ఒక ఉద్యమకారుని మాత్రమే, ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటానటువంటి ఒక మెసేజ్ అయితే ఇచ్చినారు. కానీ రేపు నుంచి సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండబోతుంది, గవర్నమెంట్ మీది కాబోతుంది. ఇప్పటికే అటు చంద్రబాబు లాంటి కొంతమంది ముఖ్యమంత్రి బంద్ ఎట్లు ఇస్తాడు, లేదంటే పాలకులు ఇట్లా బంధులకు ఇవ్వడం ఎట్లా కరెక్ట్, ఉద్యమాలు చేయడం అంటే కరెక్టా అనేటువంటి మాట చెప్తారు. అంటే తెలంగాణ కోసం ఇప్పటిదాకా ఎంత కఠినంగా అయితే, ఎంత బలంగా అయితే మీ వాదన వినిపించినారో రేపు కూడా అంతే బలంగా ఉండబోతుందా సార్? ఏమన్నా చంద్రబాబు లాంటి వాళ్ళు చెప్పినటువంటి తీరుగా కొంచెం తగ్గేటువంటి అవకాశం ఏమైనా ఉందా సార్? దీని మీద మిక్స్డ్ రియాక్షన్ మేము ఫేస్బుక్లలో చూసినాం, ట్విట్టర్లలో కూడా చూసినాం. నేను మా మిత్రులకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఏంటంటే, సరే ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకునే క్రమంలో కొన్ని ఆంక్షలు పెట్టినమాట వాస్తవం, అనేక ఆంక్షలు పెట్టిండ్రు. మా పార్టీలు చర్చించుకున్నాం. ఈ చిన్న ఆంక్షలతోటి ఇంకా మనం ఆందోళన చేయడమా, లేదు ఆశయాన్ని బయటపడేసుకున్న తర్వాత న్యాయపరమైన కొట్లాట చేయడం, లేకపోతే రకరకాల పద్ధతులు చేయడమా, ఏది ఇంపార్టెంట్ అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే మేధావులలో కానీ, ఉద్యోగ వర్గాల్లో కానీ అనేక వర్గాలు వచ్చిన అదేంటంటే, ఇప్పటికి ఇంకా ఏం చేస్తాం సార్, తాత కొట్లాడే అలసిపోయాయి, తండ్రి కొట్లాడే కథమైపోయాయి, రాదనే విముఖత కూడా వచ్చాయి. ఈసారి కనుక తెలంగాణ తెచ్చుకోకపోతే శాశ్వతంగా తెలంగాణ అంశాన్ని మర్చిపోవాల్సిందే. ఈ ఆంధ్ర ఏలుబడిలో ఇక నీకు హక్కులు ఉండవు, కాళ్ళకు కట్టేసుకొని పోతారనేటువంటి భావన వచ్చినప్పుడు చాలామంది అంటున్నారు అప్పుడు ఏం చేసిన కేసీఆర్, చర్చించినాం. మీకు వాళ్ళు చాలామంది తెలియని అంశం ఏంటంటే, ఇవన్నిటి మీద కూలంకుషంగా 100,000 గంటలు చర్చించుకోవడమే కాదు, అనేక మంది మేధావుల రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా స్వీకరించిన తర్వాత మీరు
అనవసరంగా జట్లను చేయకండి అంశాన్ని అని చెప్పి కేసీఆర్ సలహా ఇచ్చిండు. మాలంటే కూడా సలహా ఇచ్చినాం. కాబట్టి అప్పుడు చిన్న చిన్న అంశాలు ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు పెద్ద అంశం కాబట్టి పిల్ల ప్రాణం కోసం చూసుకుంటే తల్లి ప్రాణం పోయినట్టుగా కావద్దు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు విజ్ఞత ప్రదర్శించాలి, నైపుణ్యం ప్రదర్శించాలి, ఆశయాన్ని బయటపడేసుకోవాలని చెప్పి మేము మొత్తం మీద ఆశయాన్ని బయటపడేసుకున్నాం. అందుకనే కేసీఆర్ గారికి ఒక మీటింగ్లో నేనే చెప్పిన 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేసే సూత్రం. ఇలా చాలామంది అంటారు కేసీఆర్ ఇది చెప్పిండండి, కేసీఆర్ అది చెప్పిండండి. చెప్పిండు ఓన్లీ తెలంగాణ కోసం చెప్పిండు, సొంతం కోసం చెప్పలే, పార్టీ కోసం చెప్పలే. అసలు మా త్యాగం గురించి కానీ, మా పట్టుదల గురించి కానీ, మా పోరాట కమిట్మెంట్ గురించి ఎవరు కూడా ప్రశ్నించాల్సి అక్కర్లేదు. మస్తు మాట్లాడడానికి ఇక్కడ. కానీ ఇవాళ మేము ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసినాం. అందుకనే ఈ తెలంగాణ ఉద్యమంలో అప్లై చేయబడ్డ సూత్రం 100 అబద్ధాలు పెళ్లి చేయాలని చెప్పి ఒక ధర్మకార్యం, ఒక శుభకార్యం చేయాలని చెప్పేటైతే నానుడు ఉందో అదే పద్ధతిని ఇవాళ కేసీఆర్ గారు అవలంబించారు. అది తెలంగాణ కోసం అనే విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మన పోలవరం విషయం వచ్చినప్పుడు మీరెట్లా బంధుకు పిలుపునిస్తారు? మా కంట్లో మేము ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తాము. మా అభివృద్ధిని మేము కుంటుపరుచుకుంటామా? మా ఆర్టీసీ మేము లాంచ్ చేసుకుంటామా? మా ఛాయ్ హోటల్ పెట్టుకున్న వాళ్ళను బతుకు చిత్రం. తెలంగాణ ఉద్యమం పుట్టిందే బతుకును బాగు చేసుకోవడం కోసం. మా దుబాయ్ బతుకులు ఆగాలని, మా సూరత్ వలసలు ఆగాలని, మా ఛాయ్ కొట్టు పెట్టుకున్న వాళ్ళ బతుకులు బాగుపడాలని, మా ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెరగాలని, మా ఉద్యోగుల బతుకు ఇవన్నిటి కోసమే కదా తెలంగాణ తెచ్చుకునేది. కానీ ఇవాళ మోడీ సర్కార్ రావడంతో, ప్రభుత్వం రావడంతో ఏదైనా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు వారి మాటల్లో చెప్పాలంటే పేద ప్రజల సంక్షేమమే నా ఎజెండా, వివక్ష లేనటువంటి గొప్ప సమాజ నిర్మాణమే నా ఎజెండా. భారతదేశం 67 సంవత్సరాలుగా ఇలా అనేక రకాల వెనుకబడిపోయింది, దాని అభివృద్ధి అనేది ఏమని చెప్పింది. కానీ వారు ఇవాళ దీని మీద ఆర్డినెన్స్ ఇస్తారని చెప్పి మేము భావించలేదు. 2వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇంకా ప్రభుత్వం ఏర్పడలే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాలే, మేమందరం మంత్రులం కాలే, ప్రభుత్వం ఏర్పడలే. కాబట్టి అంత గంభీరమైనటువంటి అంటే అలాంటి ఆర్డినెన్స్ని తెచ్చి మా ప్రజలెత్తి మీద రుద్దినప్పుడు మేము ఉద్యమకారులను బేసికల్గా అంటే ప్రభుత్వం రాగానే మా మొత్తం మాటలన్నీ పోతాయి, మా ఫిలాసఫీ పోతాయి, మా కథ పోతుంది. కానీ కన్స్ట్రక్ట్గా ఉంటుంది తప్పకుండా. ఆలోచన లేకుండా లేము, దయచేసి గుర్తుపెట్టుకోమని. వాళ్ళకు ఏదైతే ఫేస్బుక్లలో మమ్మల్ని విమర్శ చేసే ప్రయత్నం చేసారో మేము ఒకటే అంటున్నాం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వమే లేనప్పుడు ఏం లాబీ చేస్తాం? మీకు తెలుసు అక్కడ ఏముందో. మేము ఆనాడు చెప్పినాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు వాళ్ళ అలయన్స్ కనుక కేంద్రంలో గెలిస్తే ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుందని చెప్పినాం మేము. ఇంకా అన్నిటికంటే గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలు మేము ఏమన్నాం, తెలంగాణ పూర్తిగా బయటపడలే, ఇంకా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి, మనమైతేనే దాన్ని సాధించుకోగలం, మనమైతేనే దాన్ని పరిష్కరించుకోవాలని చెప్పినాం. చెప్తే కదా ఫలితం వచ్చింది. వాళ్ళు ఏంటి, తెలంగాణ ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీకి? కొట్లాడమే కాదు దాన్ని నిర్మాణం చేయడం కూడా వాళ్ళ చేతిలో పెట్టాలి. వాళ్ళు నిర్మాణం చేయడమే కాదు, నిర్మాణం చేయాలంటే కూడా ఇవన్నీ జట్లమైన సమస్యలు ఉంటాయి. ఆ జట్లమైన సమస్యను అర్థం చేసుకోగలిగింది కేసీఆర్ గారు మాత్రమే, టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. వాటిని మళ్ళీ తిప్పుకొట్టగలిగే సత్తా వీళ్ళకే ఉంటుందని కదా మనకు అధికారం కట్టబెట్టింది. కాబట్టి ఇవాళ మామూలు మర్చిపోకుండా రేపటి నుంచి 2వ తారీఖు నుంచి ఖచ్చితంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాం. బంధువులతో కాదు, గవర్నమెంట్ దౌత్యంతో మేము తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తాం, మన హక్కులు మనం కాపాడే ప్రయత్నం చేస్తాం. కానీ అప్పుడు స్పాంటేనియస్గా మన ఆగ్రహం, మన యొక్క నిరసన రిజిస్టర్ చేయాలి. కాబట్టి డెఫినెట్గా ఆ రోజు మనం చేసినాం, దాన్ని తప్పట్టాల్సిన అక్కర్లేదు. ఇన్ని ఉద్యమాలు చేసిన పార్టీకి ఒకేసారి ఏదో ఏసీ రూమ్లలో కూర్చుంటారు, ఒకేసారి మారిపోతుంది, అది కూడా మంచిది కాదు. డెఫినెట్గా ప్రజల అంతరాల్లో ఏముందో, ఇప్పటికే ఖమ్మం జిల్లా ప్రజలకు ఒక భావన మమ్మల్ని పట్టించుకుంటలేరనే భావన. ఇవాళ గిరిజన ప్రాంతాలు అవి, మేము నోరు లేనోళ్ళమని చెప్పి మమ్మల్ని పట్టించుకుంటలేరనే భావన. ఇవన్నీ కూడా కాదు. అంటే బాడీలో ఎక్కడ ములిరినా నొప్పి పెడుతుంది. ఇవాళ తెలంగాణలో ఏ ఇంచు భూమి మీద ఏ ఒక్క ప్రజల మీద అన్యాయం జరిగినా టీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఆ సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఉద్యమం ద్వారా, ఇలా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. రైట్ సార్. మొత్తంగా అయితే అధికారంలోకి రాబోతున్నా కూడా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం మాత్రం మానుకోమనేటువంటి మాట నీటిల్ గారు చెప్తున్నారు. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత పర్టికులర్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అటు ఉద్యోగులకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి కానీ, రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ పట్ల టీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది, టీఆర్ఎస్ పార్టీ వారి సంక్షేమాన్ని ఏ విధంగా పెంచబోతున్నటువంటి విషయాన్ని చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎడిషన్ ఆఫ్ వార్తలు వాస్తవాలు. ఇక ఈరోజు ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారితో మనం మాట్లాడుతున్నాం. రాజేందర్ గారు ఇంతకుముందే క్లియర్గా చెప్పడం జరిగింది, మేము ప్రభుత్వంలోకి రాబోతున్నప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటాం, ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. అయితే రాబోయేటువంటి ప్రభుత్వం ముందు చాలా సవాళ్ళున్నాయి, చాలా ఆశలున్నాయి వారిపైన. అట్లాంటి వాటిపైన వారు ఎట్లా రెస్పాండ్ కాబోతున్నారు, వాటిని ఎట్లా సమాధానాలు వెతకబోతున్నటువంటి విషయాన్ని మనం అడుగుదాం. సార్, ముందుగా అంటే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి విషయమే దాదాపు నెల రోజుల నుంచి ప్రతిరోజు పేపర్లో హెడ్లైన్గా ఉంది సార్. అంటే కేసీఆర్ ఒక మాట కూడా అన్నారు, సీమాంధ్ర ఉద్యోగులను కనుక సచివాలయంలోకి రానిస్తే మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయి, కాబట్టి అవసరమైతే తెలంగాణ ఎంప్లాయీస్నే పెట్టుకుంటాం, ఎవరైనా సీమాంధ్ర ఎంప్లాయీస్ అంటే పక్కనైనా మేము పెట్టగలుగుతాం, కానీ సచివాలయంలోకి అయితే రానియం అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పినారు. అంటే రేపు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఏమంటున్నారంటే ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం పోండి, ఎవరైనా సీమాంధ్ర ఎంప్లాయీస్ ఎలిజిబిలిటీ ఉంటే పంపించండి, ఇబ్బంది లేదు, తెలంగాణలో పనిచేయండి అనేటువంటి మాటను కూడా చెప్తున్నారు సార్. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? స్థానికతను మాత్రమే క్రైటీరియాగా తీసుకునేటువంటి అవకాశం ఉందా రేపు? రెండు విషయాలు, మాకు ఏ ప్రాంతం మీద కానీ ఏ ప్రాంత ప్రజల మీద కానీ ద్వేషం లేదు, మాకు అసలు ద్వేషం లేదు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైనే నీళ్లు, నిధులు, నియామకాలు, అంటే ఉద్యోగాలు కూడా గొప్ప అంశంగా ఉంది. మేము ఉద్యమాలు చేస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్లల్లో. మావాడు ఒక్కడే ఉండొచ్చు, వాళ్ళు 9 మంది ఉండొచ్చు, కానీ ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఎంత వెకిలిగా మాట్లాడినరు, ఎంత హేళన చేసిండ్రు, కేసీఆర్ గారి గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ ఎన్నెన్ని మాట్లాడినరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. చివరికి పేపర్లలో బహిరంగంగా ఏం మాట్లాడినరు, మా వల్లనే మీకు జ్ఞానం వచ్చినట్టుగా, చదువు వచ్చినట్టుగా, సంస్కారం వచ్చినట్టుగా, ఇవన్నీ వచ్చినట్టుగా వాళ్ళు బహిరంగ చెప్పిండ్రు. మేము లేకపోతే అది మీ బతికేలేదని చెప్పిండ్రు. సరే, భరించినాం అని కూడా. ఇవాళ ఏమంటున్నాం మేమంటే, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ఉద్యోగులు పనిచేస్తారని చెప్పిన తప్పేంటి? కొట్టడమే దానికోసం అయినప్పుడు తప్పేంటి అంటున్నాం. సపోజ్ నువ్వు చేస్తావు, ఇక్కడ ఉండాలని కనుక నీకు రుద్దిండ్రు. నిన్న దాకా కేసీఆర్ గారు చెప్పిండ్రు, సెక్రటరియట్లో మా నాయకుని పట్టుకొని, మా పార్టీని పట్టుకొని మీరు చెప్పులతో కొట్టుకుంటా ఊరేగింపు తీసిండ్రు, అవమానపరిచిండ్రు. గా ముఖ్యమంత్రి కింద గా రాష్ట్రంలో మీరు ఎట్లా పనిచేస్తారని చెప్పిన మీ నైతికత ఏంది? అసలు బేసికల్గా మీకే మంచిగా ఉండదు. మేము ఎల్లగొట్టుడు పక్కబెట్టు. మీరు ఎవరినైతే ద్వేషించిండ్రో, ఏ ప్రాంతం మీద అయితే మీరు విషయం కక్కే ప్రయత్నించారో, మీరు ఇంకా పనిచేసేట్టుంటుందని చెప్పి అడుగుతున్నాను నేను. మూడవ అంశం అండి, ఇవాళ మీకు ఇంకొక గొప్ప సంస్కారం ఏంది తెలంగాణ సంస్కారం అంటే, మాతో మేము ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో పాజిటివ్గా ఉన్నవాళ్ళు, ఎస్ మీ తప్పేం కాదండి, మీరు కొట్లాట తప్పేం కాదని అన్నోళ్ళు కూడా ఉన్నారు. అనేక మంది మూలలు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మూలనే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళే తెచ్చుకుంటారు, మా వాళ్ళే అంటారు, అరే అన్న వీళ్ళు పాపం పుట్టింది అక్కడనే కానీ వీళ్ళు మన కోసం గొప్ప చేసినని చెప్పి మా వాళ్ళే గొప్ప చూసుకుంటారు. డెఫినెట్గా అలాంటి వాళ్ళతో మేము పని చేయించుకుంటాం, తప్పేం కాదు. కానీ ఇవాళ సెక్రటరియట్ లాంటి ఆఫీసర్స్ ఉంటాయి, చాలా కీలకమైన ఆఫీసర్స్, నిర్ణయాలన్నీ కూడా కేంద్రానికి అడిగి పంపించడం, అలాంటి వాటిల్లో మేము కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉండాలని చెప్పి అంటున్నాడు. సరే, మేము మాది పక్క పెట్టు. రాజశేఖర్ గారిని ఒకసారి అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇవ్వమని చెప్పి అడిగినాం. మేము పేరు చెప్పలే, పలాని వ్యక్తికి ఇవ్వమని చెప్పి మేము చెప్పలే. అంటే ఏమన్నాడు ఆయన, కాన్ఫిడెన్షియల్ వ్యక్తి కావాలన్నాడు. ఏమన్నా మొత్తం తెలంగాణ 10 జిల్లాలలో ఇప్పటి వరకు అడ్వకేట్ సమాజంలో ఒక్క అడ్వకేట్ కూడా మీకు కాన్ఫిడెన్షియల్ వ్యక్తి లేడా, అవగాహన వ్యక్తి లేడా అని చెప్పి అడిగినాం మేము. అంటే అర్థం ఏంటంటే, కొన్ని కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్, కీలకమైనటువంటి పోస్టులు, కీలకమైనటువంటి చైర్స్ ఉంటాయి. అలాంటి వాటిలో నమ్మకమైంది నీకో న్యాయం మాకో న్యాయం ఎట్లయితుంది? అందుకనే మేము ఏమంటున్నాం అంటే, అర్థం చేసుకోండి, మమ్మల్ని ఇంకో రకంగా ట్విస్ట్ చేసి మేమేదో ఉద్యోగుల వ్యతిరేకం, ఇంకో ప్రాంతం అట్లా చూడకండి. ఫస్ట్ మీ అంతరాత్మ మీరు పరిశీలించుకోండి, తర్వాత మా మీద మాట్లాడండి. మేమైతే ముమ్మాడి చెప్తున్నాం ఏంటంటే, విజ్ఞత కలిగినటువంటి వాళ్ళుగా మీరు ఏం చేసిండ్రో మీకే తెలుసు కాబట్టి, ఎవరిని ద్వేషించిండ్రు, ఎవరిని వ్యతిరేకించిండ్రు అనేది మీకు తెలుసు కాబట్టి, ఇంకా మనం అనవసరంగా అట్లాంటి వాటిలలో పోయి మనసు గాయపరుచుకునే ప్రయత్నం చేయొద్దు. ఎస్, కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో ఉద్యోగం చేసుకుని మంచిగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. సార్, ఇంకొక మాట సార్, అంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి మాటతోనే ఉద్యమం జరిగింది కంప్లీట్గా. నియామకాల విషయానికి వచ్చేసరికి మనం ప్రతి ఒక్కరికి చెప్తూ వచ్చినాం, అటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేటువంటి మాట ఉండదు, ఖచ్చితంగా అందరినీ రెగ్యులరైజ్ చేస్తాం, లేదంటే రెగ్యులరైజ్ ఉద్యోగులను మాత్రమే కొనసాగిస్తాం అనేటువంటి మాట చెప్పినాం. ఇంకొక వైపు రీసెంట్గా అంటే
విద్యార్థులు కూడా ఒక మాట అంటున్నారు ఏంటంటే నియామకాల కోసమే ఇన్ని రోజుల పాటు మేము ఉద్యమం చేసినప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అంతా రెగ్యులరైజ్ చేస్తే మా పరిస్థితి అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు కొంత ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఓపెన్గా మేము ఖచ్చితంగా విద్యార్థులకు సరైనటువంటి అవకాశాలు ఇవ్వబోతున్నాం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా న్యాయం చేయబోతున్నటువంటి విషయాన్ని మీరు ఎట్లా కన్వే చేయబోతున్నారు సార్? రెండు విషయాలు. కాంట్రాక్ట్ వ్యవస్థ మూల పురుషుడు, దాన్ని స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు. ఒక మాటలో చెప్పాలంటే ఇలా ఉద్యోగుల ఉసురు పోసుకున్నది టీడీపీ పార్టీ. మీకు తెలుసు, ఎన్టీ రామారావు కూడా అనాలోచితంగా ప్రవర్తించి చేసిండు. ఇవాళకి కూడా దానికి తేరుకోలేకపోయిన ఉద్యోగులు. కాబట్టి డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ ఒక మానవతా కోణంలో ఇంత వేధింపులు ఉండద్దు, ఇంత అబద్ధత ఉండద్దు. వాళ్ళు కూడా మనుషులే, గొప్ప చదువుకున్న వాళ్ళే. ఏంది కాంట్రాక్టు, ప్రతి నిత్యం అభద్రతతో బతికేటువంటి పద్ధతి మంచిది కాదు. ఎట్లయితే ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేసిన రాజ్యం బాగుపడదో ఇలా ఉద్యోగులు కూడా ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళను తప్పకుండా ఎక్కడో అక్కడ భద్రత కల్పించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావించింది. అన్ని డిపార్ట్మెంట్లలో కూడా భావించింది. ఎట్లెట్లా చేయాలి, కొన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్స్, ఆర్డర్ ఆఫ్ మెరిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాటికనే ఆయా సందర్భాల్లో టక్కున ఆ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళ పరిచయాలతోటి చేసుకుని ఉన్నారు. ఏపీఎస్ కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి, ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి ఎవరెవరైతే ఎన్ఎల్ఐతే ఇట్లా ఆర్డర్ ఆఫ్ మెరిట్ కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ ఇవన్నీ పాటించున్నారు, ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ త్రూ కూడా తీసుకున్నట్టు వాళ్ళందరినీ కూడా తప్పకుండా కొంత పాజిటివ్గా ఇమ్యూనిటీ చేసుకునే ఆస్కారం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని ఏంటంటే ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, ఐకేపీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా మిగతా కొన్ని డిపార్ట్మెంట్ తాత్కాలికంగా ఆయా స్కీములు వచ్చినప్పుడు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళని ఎట్లా భద్రత కల్పించుకొని వాళ్ళకి ఎట్లా ఉన్నంతలో కొంచెం మంచి జీతాలు ఇచ్చుకొని చేసుకునేది కూడా పరిశీలన ఉంది. అంటే ఒక మొట్టమొదటి తరాన్ని పర్మనెంట్ చేసుకోవడం, అసలే ఏ నిబంధనలు పాటించకుండా వాటికనే తీసుకున్నటువంటి వాళ్ళు డైలీ బేస్ మీద కావచ్చు, కాంట్రాక్ట్ బేసిస్ మీద కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, వాళ్ళందరినీ ఏం చేయాలని దీని మీద ఒక పెద్ద ఉన్నతమైనటువంటి కమిటీ వేసి పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి ఉన్నంతలో వాళ్ళకు మంచి జీవితాలు ప్రసాదించాలనేదే మా ఇంటెన్షన్. మీకు తెలిసి వాళ్ళ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఒక కుటుంబం ఏర్పడితేనే ఓ 2 నెలలు 3 నెలల దాకా మొత్తం చుట్టాలన్నా వచ్చి ఇంత వాళ్ళు బియ్యం ఇస్తారు, వాళ్ళు కూరగాయలు ఇస్తారు, వాళ్ళు పైసలు ఇచ్చిపోతారు. అంటే ఎందుకు, కొత్తగా ఏర్పడ్డ సంసారం కాబట్టి అన్నీ ఉంటాయి. ఇలా రాష్ట్రం కూడా మనది, వాళ్ళదేమో ఆల్రెడీ ఉన్న రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రమే కొత్త రాష్ట్రం. కాబట్టి దీని విధి విధానాలు, దీని కథ, ఇవన్నీ బడ్జెట్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అక్కడ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఉన్నంతలో మంచి చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇవాళ బడ్జెట్ విషయంలో కూడా నాన్ ప్లాన్ పోతే ప్లాన్ ఎంత ఉంటుంది అనేది ఇంకా ఇప్పటికి అంటే కొంత అవగాహన వచ్చినప్పటికి కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అక్కడ ఉండదు. కాబట్టి పిండి కొద్ది రొట్టే, పైసలు ఉన్నంతలో కొంత చేసుకునే ప్రయత్నం చేస్తాం. అప్పులు చేయడానికి కూడా బాధ లేదు అభివృద్ధి కోసం. కానీ డెఫినెట్గా రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు మా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది అధికారికంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉన్నంతలో గొప్పగా చేసుకునే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారు ఒకటి మాట అన్నాడు, కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ఉద్యమంలో ఎట్లా పనిచేసినా అట్లా పనిచేయాలని చెప్పిండ్రు. అక్షరాల సత్యం. అదే పద్ధతిలో రేపు మంత్రులు ఏర్పడేటోళ్ళు ఏదో సుఖాల కోసమో, పైరుల కోసమో, మళ్ళీ సొంత ఏజెండాల కోసమో, సంపాదన కోసమో అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు. ఇవాళ దాన్ని సహించడానికి కూడా పార్టీ సిద్ధంగా లేదు, మా నాయకులు కూడా సిద్ధంగా లేదు. కాబట్టి డెఫినెట్గా యథా రాజా తదా ప్రజా అన్నారు. రైట్ సార్, మనకు ఒక 4 నిమిషాలు టైం ఉంది సార్. వీలుంటే 2-3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మొదట మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చేస్తే, ఇటు మీకు క్లియర్ మ్యాండేట్ ఉంది సభలో, వేరే వాళ్ళపైన డిపెండ్ కావాల్సినటువంటి అవసరం లేదు, వేరే వాళ్ళ నుంచి మీకు బెదిరింపులో లేదు, బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్కి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మీకు బలం ఉన్నప్పటికీ కూడా, ప్రతిపక్షాలకి చాలా తక్కువ బలం ఉన్నప్పటికీ కూడా వాళ్ళతోని ఎట్లా కలుపుకుని వెళ్ళేటువంటి అవకాశం వెరీ బ్రీఫ్గా చెప్పండి సార్. ఇంకో 2-3 క్వశ్చన్ సార్. మాకు అహంకారం లేదు, మాకు అందరి సహకారం కావాలి. ఇప్పటికే సిపిఐ పార్టీ సహకారం అందించింది, సిపిఎం పార్టీ సహకారం అందించింది. రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలి, ప్రశాంతత నెలకొల్పాలని చెప్పి ఎంఐఎం పార్టీ దగ్గరికి మేమే పోయినాం. మాకు మెజారిటీ ఉన్నప్పటికి కూడా ఇవాళ అన్ని పార్టీలను, ఎవరైనా కావచ్చు ఇక్కడ, అన్ని పార్టీల సహకారం కోరుకుంటాం. అభివృద్ధి చేసే విషయంలో ఎందుకు బేసిజాలు ఉండాలి? 5 ఏళ్ళ దాకా ఏ ఎన్నికలు లేవు, ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ప్రజాక్షేమమే, ప్రజా సంక్షేమమే మా ఎజెండాగా ఉంటుంది. మేము ఎక్కడ కూడా ఎవరిని బుల్డోజ్ చేసే ప్రయత్నము, ఇది మాకు ఇచ్చిన అధికారం మేము ఏం చేస్తామనే పద్ధతి కాకుండా డెఫినెట్గా అందరినీ కలుపుకోపోయే ప్రయత్నం చేస్తాం. అందరి సూచనలు సలహాలు ప్రజాకోణంలో ఉంటే, గొప్పగా ఉంటే,
స్వీకరించడానికి ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది, మేము ముందుకు పోతాం. సార్ ఇంకొక మాట సార్, అంటే రాజకీయాలకు సంబంధించినటువంటి ఇష్యూకి వస్తే అటు సెంట్రల్ గవర్నమెంట్తో మీ వైఖరి ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్కి చాలా ఫండింగ్ కూడా దాదాపు 70-30 50-50 ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఆంధ్ర వాళ్ళు ఇప్పటికే చంద్రబాబు 15,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రం మీరు అన్నట్టు అవసరాలు చాలా ఉంటాయి. రేపు సెంట్రల్ గవర్నమెంట్తో మీ వైఖరి ఎట్లా ఉండొచ్చు సార్? దురదృష్టమైన అంశం ఏంటంటే, ఏదో 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత గతంలోనేమో తెలంగాణ ఎట్లా సర్వైవ్ అయిందని మాట్లాడింది. తెలంగాణ చిప్పు పట్టుకొని అడక తినాలే, రేపు రాష్ట్రం ఏర్పడతా అన్నారు. ఈ రాష్ట్రం ఏర్పడబోతుంది అన్నప్పుడు మాత్రం ఏం ఎట్లా మాట్లాడినరు? చిప్ప పట్టుకొని అడుక్కో తినేది తెలంగాణ కాదు, చిప్ప పట్టుకొని అడక తినేది ఆంధ్ర ప్రాంతం అని చెప్పి మాట్లాడుతారు. అసలు ఆ వాదన తప్పే, ఈ వాదన తప్పే. ఈ రెండు కూడా అడ్డమైన రాజకీయాల కోసం, సీట్ల కోసం మాట్లాడింది తప్ప ఏది నిజం కాదు. ఇవాళ పూర్తిగా ఇలా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతి నిత్యం అధికారులతో రిపోర్ట్ తయారు చేసుకొని మాకు జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు, కేంద్ర దగ్గర అడుక్కునేటువంటి ప్రయత్నాలు బాగా ఇవన్నీ చేస్తుంది తప్పు. ఇవాళ ప్లాన్ బడ్జెట్లో పెట్టేటువంటి కొన్ని స్కాలర్షిప్లు ఉంటాయి, సంక్షేమానికి పెట్టే పైసలు ఉంటాయి, అవి నాన్ ప్లాన్ కింద ఉండవు. నాన్ ప్లాన్ కింద ఉండేటి అని కూడా జీతభత్యాలు ఇతరత్ర అన్నీ ఉంటాయి. ప్లాన్ కింద ఉంటాయి ఇవన్నీ, సంక్షేమానికి పెట్టేటి కూడా. సంక్షేమానికి పెట్టే పైసలు కూడా ఇవాళ నాన్ ప్లాన్ కింద పెట్టి, అది నాన్ ప్లాన్ కింద చూపించి అసలు మొత్తం పైసలు లేవు మాకు అనేటువంటి పద్ధతిలో పెట్టి ఏదో అబద్ధాలు అడిగి తెచ్చుకునే చంద్రబాబు నాయుడు ఇట్లాంటి దాంట్లో మూల పురుషుడు కదా, తిమ్మిని బమ్మి చేసేటువంటి కల్చర్ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా కేంద్రంతో మాకు ఎక్కడ వైషమ్యాలు కానీ మాకు ఎక్కడ కన్ఫ్రంటేషన్ లైన్ ఉండేటువంటి ఆస్కారం లేదు. ఆఫ్టర్ ఆల్ కేంద్ర ప్రభుత్వం తన పరిధి తనకుంటుంది, తన విధి విధానాలు తనకుంటాయి, మాకుండే విధి విధానాలు మాకుంటాయి. ఖచ్చితంగా మేము పోతాం కేంద్రం దగ్గరికి, బాధ్యత పోయి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే వెనుకబడ్డది తెలంగాణ, వెనుకబడేయబడ్డది తెలంగాణ, అన్ని రకాల అన్యాయానికి గురైన తెలంగాణ సమాజానికి సపోర్ట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం తప్ప మళ్ళీ దోసుకున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మళ్ళీ అడ్వాన్స్ ఎక్కడ పారుతున్నాయండి పంట పొలాలకు నీళ్ళు చెప్పండి? ఉన్నాయా మీ దగ్గర బోర్లు? ఉన్నాయా కరెంటు తీగలు? పోదాం, మీ లెక్కలే కదా చెప్పినాయి. ఇలా 28 లక్షల కరెంటు కనెక్షన్లు ఉంటే 20 లక్షల కరెంటు కనెక్షన్లు తెలంగాణ అని చెప్పినావు కదా. ఇలా గవర్నర్ గారు కరెంట్ అలొకేట్ చేసినప్పుడు కూడా ఏం చెప్పినాడు? ఇలా తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ అలొకేట్ చేసినా అని చెప్పినారు. ఎందుకు? ఇలా తెలంగాణ ప్రాంతంలో బోర్ల బతుకులు ఉన్నాయి కాబట్టి, కరెంటు బతుకులు ఉన్నాయి కాబట్టి. ఇవాళ అందుకనే రెండు పంటలు పండించుకున్న మీరు అభివృద్ధి చెందినట్ట, మేము అభివృద్ధి చెందినట్ట చెప్పండి. ఇలా మూలం, ఈ దేశంలో అన్నిటికంటే మూలం ఏంటంటే వ్యవసాయమే. ఇలా వ్యవసాయం మీ దగ్గర గొప్పగా ఉందా, మా దగ్గర గొప్పగా ఉందా? మీరే చెప్పింది కదా. రైట్ సార్, మనకు ఒక 2 minutes టైం ఎక్స్ట్రా టైం తీసుకోవాల్సి వచ్చింది సార్. అయితే 2 ప్రశ్నలు సార్. ఒకటేమో ఇప్పటికీ కూడా ఆంధ్ర ప్రాంత నాయకులు, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, వెంకయ్య నాయుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మళ్ళీ నైతికంగానో లేదంటే పాలనా పరంగానో తెలంగాణ వాళ్ళకి లేదా తెలంగాణ గవర్నమెంట్ పైన అధికారం చూపించేటువంటి ప్రయత్నమో లేదంటే సజెషన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నమో లేదంటే మీకంటే మేమే గొప్ప అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఇంకా చేస్తున్నారు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ కూడా ఇట్లా చేయాల్సింది కాదు, ఇట్లా చూసుకోవాలి, అట్లా చూసుకోవాలి, రకరకాల మాటలు చెప్తున్నారు. అంటే ఇంకా ఆంధ్ర వాళ్ళ అహంకార ధోరణి కానీ ఆధిపత్య ధోరణులు కానీ ఇంకా సమాజంలో చాలా విస్తృతంగా కనిపిస్తున్నాయి సార్. వీటిని మీరు ఎట్లా కౌంటర్ చేయబోతున్నారు? వెరీ బ్రీఫ్గా చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏందో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు చూసిండ్రు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూసిండ్రు. దెబ్బ కొడితే 10 ఏళ్ళు లేవలే, వింటుందా? ఆయన భూమి మీద ప్రయాణం చేయలే, ఆయన ఆకాశం ప్రయాణం చేసిండు. ఆయన మాట మాట్లాడితే బిల్ క్లింటన్, బిల్ గేట్ల గురించి ఆలోచించి తప్ప మాట మాట్లాడితే రైతుల గురించి ఆలోచించలే, కాంట్రాక్టు కార్మికుల గురించి ఆలోచించలే. అందుకనే మీరు ఈ చంద్రబాబు నాయుడు చరిత్ర తెలుసు. మా సార్ భాషలో చెప్పాలంటే డబ్బాలో గులకరాలు వేసి ఊపినట్టే ఉంటుంది తప్ప ఏం ఉండదు. ఇది కొత్త సీసాలో పాతసారా తప్ప చంద్రబాబు నాయుడు. ఎస్, ఇవాళ మేము ఛాలెంజ్ తీసుకుంటున్నాం. మాటలు చెప్పం మేము. తెలంగాణ ప్రభుత్వం రేపు మాటలు చెప్పదు, ఆచరణలో చూసుకుందాం. మీరు గొప్పనో మేము గొప్పనో, మీ పరిపాలన గొప్ప ఉంటుందో మా పరిపాలన గొప్ప ఉంటుందో, మీ దగ్గర అభివృద్ధి చెందుతుందో మా దగ్గర అభివృద్ధి చెందుతుందో, ఇట్ ఈస్ అ ఛాలెంజ్. అందుకనే తప్పకుండా స్వీకరిస్తాం. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం. ఈ ఇద్దరు నాయుళ్ళు, ఈ వెంకయ్య నాయుడు అండ్ చంద్రబాబు నాయుడు, ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు భారత్ షైనింగ్ అని చెప్పి స్లోగన్స్ ఇచ్చి కొంప ముంచారు. మోడీ గారికి ఒక సూచన చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఒక సూచన చేస్తున్నా. ఈ ఇద్దరు నాయుళ్ళ పుణ్యమే అని చెప్పి ఆనాడు మీ ప్రభుత్వం 6 నెలల ముందు పోయింది, అటే పోయింది, అడ్రస్ లేకుండా 10 ఏళ్ళు పోయింది. దయచేసి ఇట్లాంటి ఉచిత సలహాలు, ఇట్లాంటి నాయకుల సలహాలు వింటే మీ ప్రభుత్వానికి చెడు జరుగుతుంది తప్ప మంచిది జరగదు. ఈ బీజేపీ పార్టీ కానీ రేపు కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు కానీ ప్రజల పట్ల ఆలోచన చేయండి, ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయండి తప్ప
ఇలాంటి వాళ్ళ మాటలు వింటే మాత్రం మీకు కూడా అదే అరిష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అర్థం చేసుకోమని మాత్రం విజ్ఞప్తి చేస్తాను. రైట్ సార్, ఓన్లీ 30 సెకండ్స్లో ఆన్సర్ చెప్పండి సార్. అంటే ఆన్సర్ కంటే కూడా అంటే మీ క్యాడర్కి కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ మెసేజ్ ఓన్లీ 30 సెకండ్స్. యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఇవాళ పార్టీ పక్షాన ఒక విజ్ఞప్తి. 31వ తారీఖు మధ్యరాత్రి 12 గంటలకు ఎట్లయితే నూతన సంవత్సర సంబరాలు జరుపుకుంటాము, స్వతంత్ర వేడుకలు జరుపుకునేటువంటి భాగ్యం కలగలేదు కాబట్టి ఇవాళ గొప్పగా ఈరోజు మధ్యరాత్రి నుంచి మొదలుపెట్టి పల్లెన వాడన ఇంటింటిలా సంబరాలు జరుపుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, రేపు తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరబోతుంది 8 గంటల 10 నిమిషాలకు. అక్కడ అసలు వాస్తవంగా మేము పెరడ్ గ్రౌండ్లోనో లేకపోతే ఎల్బీ స్టేడియంలోనో ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి భావించినాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం వచ్చింది. ఆడ 600 చైర్ల కంటే ఎక్కువ వేసే ఆస్కారం లేదు కాబట్టి మేము ఉద్యోగ సంఘాలు మాకు మాకు సంబంధాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఎవరికి మేము ఇవ్వలేకపోతున్నాం. అందుకనే సంబరాలు పంచుకునే వేదిక రేపు సికింద్రాబాద్లోని పెరడ్ గ్రౌండ్స్ అక్కడ తంతులాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అక్కడ పూర్తి చేసుకొని మేము అందరం మళ్ళీ ఇక్కడికే వస్తాం కాబట్టి అందరినీ కూడా మళ్ళీ మీ సంబరాలు పల్లెల్లో గల్లీగల్లో చేసుకొని మళ్ళీ మీరు 9 గంటలకల్లా పెరడ్ గ్రౌండ్స్కి తరలి రావాలని చెప్పి హైదరాబాద్ జంట నగరాల్లో ఉంటుండే అన్ని వర్గాల ప్రజలకి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఒకే విజ్ఞప్తి ఏంటంటే రేపు కేసీఆర్ గారి ప్రసంగం ఉంటుంది. రేపు కేసీఆర్ గారి ప్రసంగంలో మా దిశ, మా ఆలోచన, రేపు మనం ఏం చేసుకోబోతున్నాం, రేపు తెలంగాణ పునర్నిర్మాణం ఏ పద్ధతిలో ఉండబోతుందో ఆ మెసేజ్ అంతా కూడా ఆ పెరడ్ గ్రౌండ్ నుంచి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంత గొప్ప చారిత్రకమైనటువంటి భవిష్యత్తును రాసుకున్నటువంటి సందర్భం కాబట్టి అందరూ తల్లి రావాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మీటింగ్ లాగా 5 అంటే 7 గంటలు అయ్యే ఆస్కారం లేదు. 9 గంటలకు ఆన్ డాట్ సికింద్రాబాద్లో ఉన్న పెరడ్ గ్రౌండ్స్కి అందరు రావాలి. అక్కడ పాసులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. లేనట్లయితే మా అందరి గేట్లలో మెటల్ డిటెక్టర్ పెట్టి అన్ని ఏర్పాటు జరిగినాయి అక్కడ. కాబట్టి ఎవరికి ఏ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం. ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నాం, పార్టీ పరంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా తల్లి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పాసులు రాలేదని మమ్మల్ని ఆహ్వానించలేదని చెప్పి భావించద్దు. అందరికీ ఇదే ఆహ్వానం, అందరికీ ఇదే విజ్ఞప్తి, అర్థం చేసుకొని రమ్మని మేము కోరుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తంగా అయితే పార్టీకి సంబంధించినటువంటి వ్యూతో పాటు రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ ప్రజలను ఆదుకోబోతుంది, తెలంగాణ పునర్నిర్మాణాన్ని చేపట్టబోతుంది, బంగారు తెలంగాణగా ఎట్లా మార్చబోతున్న విషయాలను కూడా కులకిషంగా మీరు మాతో చెప్పడం జరిగింది. ఇది ఈ రోజు ఉన్నటువంటి వార్తలు వాస్తవాలు.